సరే ఏంటి సార్ మీకు తనకున్నటువంటి అనుబంధం ఏంటి? తను 2022లో జాయిన్ అయ్యాడండి ఆర్మీలోకి. డిసెంబర్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని మా యూనిట్కి 2023లో వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వారం కిందట మాత్రమే తను పనిచేస్తున్న ప్లేస్ నుంచి వేరొక క్రిటికల్ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. తను ఒకరే కాదు, మాతో పాటు ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది వెళ్ళారు. టోటల్ మా టీమ్మేట్స్ అంతా వెళ్ళారు. అక్కడ కొన్ని విషయాలు మేము అనేది మీడియాతో పంచుకోలేము, కానీ అక్కడ జరుగుతున్న క్రాస్ ఫైరింగ్లో ఆ అబ్బాయితో పాటు ఇంకో ఇద్దరికి కూడా అనేది గాయాలైనాయి. ప్రమాదవశాత్తు తనకు కొంచెం ఎక్కువ ఇంజురీస్ జరిగాయి. తలకు ఎక్కువ దెబ్బ తగలడం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోయి అబ్బాయి చనిపోయారు. అందరికీ చావు కంపల్సరీ వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది సహజంగా. ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతారు, ఎంతోమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకొని చనిపోతారు. ఎలాగైనా ఎవరైనా చావాల్సిండేది ఒకరోజు. కానీ అన్నిటికైనా మంచి చావు ఏదైనా ఉంది అంటే ఒక వీరుడు వల్ల, ఒక వీరుడులాగా ఒక యుద్ధంలో చనిపోవడం చాలా కొందరికే ఆ అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశం తనకు దొరికినందుకు చాలా మంచిది. మేము కూడా అనేది పోయి మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలని మాకు ఉంది. ఈవెన్ ఆ సిచ్యువేషన్ వస్తే మేమందరూ పోయి పార్టిసిపేట్ చేయడానికి మేమందరూ ఆల్వేస్ రెడీగా ఉన్నాము. మా టీమ్స్కి మేము ఎప్పుడూ ఆల్వేస్ సపోర్ట్ చేయడానికి, ఇండియా తరఫున మేము పోరాడడానికి ఎప్పటికీ మేము రెడీగా ఉంటాము. మేము ఎక్స్ మ్యాన్స్ అసోసియేషన్ నుంచి కానివ్వండి, ఎక్స్ మ్యాన్స్ మాతో పాటు ఇక్కడ లేని వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా బార్డర్కి వెళ్ళి వాళ్ళ టీంతో పాటు పంచుకోవడానికి, వాళ్ళ కష్ట నష్టాలను పంచుకోవడానికి, యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి ఆల్వేస్ ఎప్పుడూ రెడీగా ఉంటాం.